వెల్కమ్ బ్యాక్. గుంటూరులో అంబటి కుటుంబ సభ్యులను పరామర్శించారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. ఆయన కూతురు పూజిత రాష్ట్రంలో పరిపాలన బ్రిటిష్ జమానాను తలపిస్తోందని విమర్శించారు. జగన్ అధికారంలోకి వచ్చాక ఇంతకు పదింతలు అనుభవిస్తారని కాకాని హెచ్చరించారు. రాంబాబు కుటుంబాన్ని ఇలాంటి పరిస్థితుల్లో కలవడం బాధగా ఉందన్నారు కాకాని కూతురు పూజిత. తన తండ్రి జైల్లో ఉన్నప్పుడు తాను ఎలాంటి భద్రత తీసుకున్నానో ఇప్పుడు అంబటి మౌనిక కూడా అలాంటి పాత్ర పోషిస్తున్నారని అన్నారు. మౌలిక ప్రశ్నలకు ప్రభుత్వం దగ్గర సమాధానం లేదన్నారు. బ్రిటిష్ పాలకులు మనల్ని ఈ విధంగా చేశారంట ఆ విధంగా చేశారంట అని చెప్పి పుస్తకాలు చదువుకున్నాం. ఈరోజు ఈ రాష్ట్రంలో బ్రిటిష్ పాలనను మించినటువంటి నియంత పాలన, అసలు ఎమర్జెన్సీలో కూడా ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు చూసినాం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడిచేటువంటి పరిస్థితి. ఈరోజు స్పష్టంగా సమాధానం చెప్పాల్సింది రాంబాబు గారు అనేక రకాలైనటువంటి ప్రశ్నలు ఈ ప్రభుత్వానికి సంధిస్తున్నాడు. ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు. చంద్రబాబు నాయుడు చేసినటువంటి మోసాల మీద అయితేమి, చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీల మీద అయితేమి, చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి విధానాల అయితేమి, చంద్రబాబు నాయుడు బొంకుతున్నటువంటి అబద్ధాల విషయంలో కానీ, చంద్రబాబు నాయుడు గారు పాల్పడుతున్నటువంటి అవినీతి విషయంలో కానీ ఈ ప్రభుత్వం అన్నింటినీ ప్రతిరోజు ప్రశ్నిస్తున్నారు. అటు చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తాడు, ఉప ముఖ్యమంత్రి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తాడు, సంబంధిత మంత్రులని ఎవరైనా సరే ఈరోజు వాళ్ళకి సంబంధించి ప్రశ్నించడం అనేటువంటిది ఆయన తత్వం, ఆయనకున్నటువంటి అలవాటు. మేము ఆడంబరాలకు పదవులు తెచ్చుకున్నటువంటి వాళ్ళం కాదు, బాధ్యత తీసుకున్నటువంటి వాళ్ళం. కాబట్టి మా నాన్న బాధ్యత నేను ఎలాగైతే తీసుకున్నానో అదే విధంగా ఈరోజు మౌనిక తన తండ్రి బాధ్యత తీసుకొని అండగా నిల్చుంది ప్రతి ఒక్కరికి, వైఎస్ఆర్సీపీ నాయకులకైతే ఏమి కార్యకర్తలు. అది అభినందించాల్సిన విషయం. మొట్టమొదటిగా మేమందరం అనుకుంది కూడా ఫస్ట్ చూడంగానే రాంబాబు అంకుల్కి ఇట్లా జరిగింది ఏంటి ఇప్పుడు పరిస్థితి అనుకున్న వెంటనే మొట్టమొదట బయటకు వచ్చి ధైర్యంగా ఈ సిచ్యువేషన్ని ఫేస్ చేసింది. దానికి ఎన్నిసార్లు అభినందించినా తక్కువేనండి. అనంతరం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం వెళ్లి జోగి రమేష్ ను పరామర్శించారు. ఆయన ఇంటిపై దాడిని ఖండించారు. రాజకీయాల్లో దాడుల సంస్కృతిని చరిత్రలో చూడలేదన్నారు కాకాని. ఇలాంటి దాడులు ఎన్ని చేసినా తమ గొంతు నొక్కలేరని అన్నారు ఆయన. తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లో ఉన్నాడు రామకృష్ణారెడ్డి. సెకండ్ ఇన్నింగ్స్ ఇప్పుడు రాంబాబు నియంత్రిత పోకడలు, మేము చెప్పిందే జరగాల, మమ్మల్ని ఎవరు ప్రశ్నించకూడదు, ప్రశ్నిస్తే మేము అంత చూస్తాం, మీ మీద దాడులు చేస్తాం, మిమ్మల్ని హతమారుస్తాం అనేటువంటి ఒక విషయ సంస్కృతిని తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. మేము వాటికంతా భయపడేటువంటి వ్యక్తులు కాదు. చంద్రబాబు నాయుడు తెలుసుకోవాల్సింది, నేను కావచ్చు, జోగి రమేష్ గారు కావచ్చు, మరొకరు కావచ్చు, మేము కేసులకి, అరెస్టులకి, జైళ్ళకి మీరు పెట్టేటువంటి వీటికి భయపడేటువంటి వాళ్ళు కాదు. మేము ధైర్యంగా పోరాడగలిగేటువంటి వాళ్ళం, పోరాడతాం, భవిష్యత్తులో కూడా పోరాడతాం, ప్రశ్నిస్తాం, ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద నిలదీస్తాం. జగన్మోహన్ రెడ్డి గారికి విధేయులుగా ఉండేటువంటి వాళ్ళం మేము. జగన్మోహన్ రెడ్డి గారి సైన్యం, జగన్మోహన్ రెడ్డి గారి సైనికులు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మీరు మమ్మల్ని ఏదో బెదిరించో, బ్లాక్మెయిల్ చేసో, ఏదో రకరకాలైనటువంటి దాడులు గురి చేస్తామని చెప్పినటువంటి ఒక ఇది సృష్టిస్తే ఖచ్చితమైనటువంటి కాదు. నేను మరలా